పాఠము దాని యొక్క మూలం ఎట్లా ఉంది. పరవస్తు చిన్నయ్య సూర్య అనే ఆయన సంస్కృతంలో ఉన్న పంచతంత్రాన్ని నీతి చంద్రిక అనే పేరుతో తెలుగులోకి అనువాదం చేశారు. సో తెలుగు ఇప్పుడు మీరు చదువుతున్న తెలుగుకి, ఒకప్పటి తెలుగుకి, పరవస్తు చిన్నయ్య సూర్య రచించిన తెలుగుకి ఎంత తేడా ఉందన్నది మీరు ఒకసారి విని గ్రహించండి. ఐకమత్యం, వ్యాధుని రాక లఘుపతనకుని వీక్షణం. గోదావరి తీరమున ఒక్క పెద్ద శాల్మలి వృక్షము గల అందు లఘుపతనకుండను పేర జల్లు ఒక్క వాయసము నివసించుచుండు. ఒక్కనాడు ప్రాతకాలమున ఆ కాకము ప్రబుద్ధుండై ద్వితీయ కృతాంతుని వలె సంచరించుచున్న ఒక్క వ్యాధునింగని గనుగొని ఇట్లు చింతించండి. నేడు ప్రాతకాలముననే ఈ అనర్థ దర్శనం అయ్యే, దీనివల్ల నేమి కీడు మూడనున్నదో ఎరుంగ అని అవిహంగము కుతూహలమున వ్యాధుని అడుగుల వెంట అడిగేది. వలపన్నుట తండుల కణములు పరిఛేదనం. అంతటా నా వ్యాధుడును వచ్చి ఆ వృక్షమూలమున వలనొడ్డి తండుల కణములను జల్లి తాను పొదచాటున ఒదిగి ఉండేది. ఆ సమయమున కపోతరాజైన చిత్రగ్రీవుడు పరివార సమేతముగా ఆకాశ మార్గమున పోచు నా తండ్రుల కడములను చూచి తన పరివారమునకి ఇట్లనియే, భవద్గణములారా, మనుష్య సంచారము లేని ఈ నిర్జరారణ్య మధ్యమున ఈ తండ్రుల కడములు ఎట్లు సంభవించును? దీన్ని బాగుగా ఆలోచింపవలేదు. నాకు దీని వలన భద్రము తోచకున్నది. అత్యాశ వలన ప్రాణ సంశయం కలుగు. వృద్ధుల వచన తిరస్కారము వలలో చిక్కుకొనుట అని ఇట్లు చిత్రగ్రీవుడు వారించుచుండగా ఒక్క గర్విత కపోతం ఇట్లని, వృద్ధుల వచనంబులు విపత్కాలంబునందు గ్రహింపదగినవి కావు, కానీ సర్వత్ర శంకలం పొందన అనవసరము. ప్రతిదానికి శంకించినచో నీ లోకంబున భోజనం పెట్టి లభించును. కావున భయము విడిచి నూకలు భక్షించము రండి అని పలికాడు. తదనంతరంబు చిత్రగ్రీవుని హితవచనములు చెవిని పెట్టగా కపోతంబులన్నీ ఆశకు లోబడి క్రిందకి దిగి ఆ వలలో చిక్కుకొనియను. అంతనవి తమకు విపత్తు తెచ్చిన ఆ గర్విత కపోతమును నిందింపొందడంగెను. చిత్రగ్రీవుని ప్రబోధము వల్లెత్తుకొని పోవుట. అప్పుడు చిత్రగ్రీవుడు వాణ్ణి వారించి ఇట్లని అను, ఆపత్కాలమునందు నిందించుట పిరికివాని లక్షణం. దీనికి ధైర్యమే ప్రధానం. మీరందరూ ఏకగ్రీవంగా ఏకబుద్ధి అయి ఈ వలను పైకెత్తుకొని ఎగిరిపోటే దీనికి ఉపాయం అని చెప్పిన అట్లే అని ఆ కపోతములన్నీ ఒక్క మారుగా బలము చేసి వలను కూడా తీసుకొని ఆకాశమునకు ఎగిరిపోయాడు. వ్యాధుండును వాని వెంట పరుగెత్తి అవి ఆకాశమున దూరంగా పోవటం చూచి నిరాశుడై వెనక్కు తిరిగాడు. హిరణ్యకుని కడకు చేరుట విముక్తి. అంతా చిత్రగ్రీవుడు తన మిత్రుడును మూషికరాజును అయిన హిరణ్యకుని కడకు పోయి తన పరివారం యొక్క బంధములను మొదటను తన బంధములను పిమ్మటను తెగదోయించి సకల కపోతములతోడను బంధ విముక్తుడయ్యను.